కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లి గ్రామంలో భూ వివాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలం సర్వే నంబర్ 1091లోకి 63 సెంట్లు పట్టా భూమి కోసం ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. రాయచోటి సుబ్బన్న 1977వ సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నారని, అయితే జీవనోపాధి కోసం ఆయన కువైట్ వెళ్లి వస్తూ ఉండేవాడు. కడప జిల్లా పులివెందులలో రాజకీయ వేడి మరింత పెరిగింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రైవేట్ కళాశాలలో పాఠశాలల విద్యార్థులను తరలించారంటూ టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పులివెందులలోని పలు ప్రైవేట్ కళాశాలల వద్దకు వెళ్లిన బీటెక్ రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదని, ర్యాలీకి విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఒత్తిళ్లు వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి పిల్లలు హైదరాబాద్లో చదువుకోవాలి, కానీ ఇక్కడున్న విద్యార్థులు మాత్రం మీ రాజకీయ ర్యాలీలకు రావాలంటూ బీటెక్ రవి ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేస్తే దాంట్లో అదే ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుపోయి వాళ్ళను మళ్ళీ పిల్లలను చూడకుండా మా ఇద్దరు లీడర్స్ అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా కండవాలు వేశారు. ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళకు కూడా కండవాలు వేశారు. అక్కడ పోతే గేట్లు దొబ్బుకొని నానా రచ్చ బీభత్స జరిగి లాఠీ చార్జీ కూడా జరిగింది. అప్పుడు పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అంటే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఈ స్కూల్ యాజమాన్యం తీసుకోవాలనా, లేక ఆ ఉద్యమ ఆ కార్యక్రమాన్ని లీడ్ చేసే అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు తీసుకోవాలన్నా? ఇది ఎంత దారుణమైన విషయం. అసలు ఈ బెదిరింపులు అనేటివి ఏ స్థాయికి చేరాయంటే మా క్యాబినెట్ మంత్రి అయిన నారాయణ గారికి కూడా ఇక్కడ ఒకటి కాలేజ్ ఉంది నారాయణ, అక్కడికి పోయి గవర్నమెంట్ మీది తర్వాత మాదే వస్తుంది, మీరు అప్పుడు ఏమనుకుంటారు పులిందల్లో కాలేజీ పెట్టాలంటే అని భయపడిచ్చి ఆ ప్రిన్సిపాల్ను కూడా తర్వాత వాటిల స్టూడెంట్స్ని కూడా సంఘీభావంగా తీసుకుపోయినారంటే